హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు చికెన్ డ్రై ఫ్రై అండి. మనకి క్యాటరింగ్ వాళ్ళు సప్లై చేసినప్పుడు చికెన్ చాలా డ్రైగా ఉంటుంది కదా, అలా తయారు చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పప్పు, సాంబార్, రసం లాంటి వాటిలోకి కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. అసలు ప్రిపరేషన్ చూసిన తర్వాత మీరే అనుకుంటారు, ఇంత ఈజీనా ఇంత డ్రై ఫ్రై తయారు చేసుకోవడం అని మీకు అర్థమవుతుంది. అలాగే ఇంత డ్రైగా రావాలి అంటే ముందు మెయిన్ ఏంటంటే మనం ఇనప మూకుడి తీసుకున్నట్టయితే అంత బాగా డ్రైగా ఉంటుంది. అర కేజీ చికెన్ని బాగా శుభ్రం చేసుకుని పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చికెన్కి బాగా పట్టించాలి. ఇప్పుడు ఈ చికెన్ మీద మూత పెట్టేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం ప్యాన్లో నూనెని తీసుకోవాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయిన తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసినా కానీ మనకి బాగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనకి ఫ్రై బాగా డ్రైగా ఉంటుంది. ఒకసారి గరిటతో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉన్నట్టయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుని కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని గరిటతో కలుపుకుంటే మనకి ఈ ఆనియన్ కూడా బాగా ఎర్రగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని వేసేసుకుని కలుపుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని గరిటతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే మనకి చికెన్ ఉడికిపోతుంది. మనకి ఇప్పుడు చికెన్ వేసిన వెంటనే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా ఉంటుంది కదా, మనం ఇలా 1 నిమిషం పాటు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటే అంటే వేయించుకుంటే మనకి ఈ చికెన్ అంతా కూడా ఉడికి కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా కూడా ఉంటుంది. 1-2 నిమిషాలకి చికెన్ ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి 3-4 పచ్చిమిరపకాయలని చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలోకి ఇలా పచ్చిమిర్చిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. కారం ఇప్పుడు వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఈ ఫ్రై ఎర్రగా ఉండి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ మూకుల్లో ఈ ఇనప మూకుల్లో తయారు చేసుకున్నాం కాబట్టి వెంటనే ఇలా డ్రైగా అయిపోయిందండి. ఒకవేళ స్టీల్ మూకుల్లో తయారు చేసుకున్నట్టయితే కొంచెం టైం పడుతుంది. కొంచెం ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకి ఇలా డ్రై అయిపోతుంది. మనం ఉల్లిపాయలు కూడా చాలా ఎక్కువ వేసాం కదండి, అయినా కానీ చూసారా మనకి అసలు ఉల్లిపాయ అనేదే కనిపించట్లేదు. చికెన్ డ్రై ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ ఫ్రై మనకి పప్పు, సాంబార్ లాంటి వాటిలోకి కాంబినేషన్గా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ స్టార్టర్ లాగా కూడా పిల్లలకి చాలా ఇష్టపడతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము.